సాపు చెయ్యి మా ఈగలు దోమలు తరుముమా సాపు చెయ్యి మా ఈగలు దోమలు తరుముమా ఆరోగ్యం అందరికీ అందించే లక్ష్యమే స్వచ్ఛ తెలంగాణమే స్వచ్ఛ తెలంగాణమే స్వచ్ఛ తెలంగాణమే ఇంటిపై చుడుకుంటని తగ్గుకుంటే మస్తుగా నీళ్లు నిండు బెస్ట్గా మస్తుగా నీళ్లు నిండు బెస్ట్గా ఆరోగ్యం అందరికీ అందించే లక్ష్యమే స్వచ్ఛ తెలంగాణమే ఆరోగ్యం అందరికీ అందించే లక్ష్యమే స్వచ్ఛ తెలంగాణమే కాబట్టి మరి ఆరోగ్యంగా ఉందాం. మరి ఎక్కడైతే నాలీలు ఉంటాయో, ఎక్కడైతే మనము బట్టలు ఉతికే ప్రాంతాలు, మనం బోళ్ళు కడుక్కునే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఎక్కువగా నీళ్లు మరి నిల్వ ఉండకుండా ఉండాలి. అదే విధంగా ఈ యొక్క సీజన్ లో ముఖ్యంగా డెంగ్యూ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే డెంగ్యూ వ్యాధి అనేది మన అశ్రద్ధ వల్ల, ఎందుకంటే వర్షానికి పడ్డ నీళ్లు ఏవైతే ఉంటాయో అవి మనము వాడి పారేసినటువంటి పాత్రల్లో ఆగినప్పుడు, ఇప్పుడు అక్కడ రోడ్లో చూడండి, దాంట్లో ఆ నీళ్లు, ఆ వర్షానికి పడ్డ నీళ్లు ఏవైతున్నాయో ఈ డెంగ్యూ దోమ అనేది ఎక్కడ దొరుకుతాయి, బురద నీళ్ళలో గాని మనం వాడి పారేసినటువంటి మురికి గుడ్డల్లో గాని గుడ్లు పెట్టదు. అది ఎప్పుడైతే గత పాత్రల లోపల ఆగినటువంటి ఆ నీళ్లు ఉంటాయో దాంట్లోనే అది గుడ్లు పెడుతుంది. మనం ఎందుకంటే ఎండాకాలం పూట పారేసినటువంటి వాటర్ బాటిల్ కావచ్చు, పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కావచ్చు, పాత కూలర్లు కావచ్చు, అదే విధంగా కొబ్బరి బోండాలు, ఇట్లా మనం తాగి పారేసిన ఏవైతే ఉంటాయితే మనము వాడేసినటువంటి డ్రమ్ములు గాని, మనం ఎక్కువ రోజులు వాడకుండా ఉన్నటువంటి మనం ఏదైతే ఇంట్లో కట్టుకునే సింకులు ఉంటాయి కదా, దాంట్లో కూడా మనం ఆ నీళ్లు కొన్ని ఆగి ఉండడం వల్ల దాంట్లో ఏమైతుందంటే ఈ డెంగ్యూ అనే దోమ అనేది తయారైతుంది. కాబట్టి అది తయారైనప్పుడు, అది గుట్టినప్పుడు మన రక్త కణాలు పడిపోవడం కావచ్చు, మన ప్లేట్లెట్స్ పడిపోవడం కావచ్చు, ఇట్లా ప్రాణాంతకం అంటే చనిపోయే ప్రమాదం కూడా ఉంటది. కాబట్టి అది 3 గంటల నుంచి 7 గంటల మధ్యలో కుడుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా మరి ఈగలు దోమలు ఇంటి పక్కల పరిసరాల్లో చేరకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఒక్కసారి ఇప్పుడే వెళ్ళి చూడండి. ఎందుకంటే దాని ద్వారా చాలా మంది మన జిల్లా వ్యాప్తంగా చాలా మంది కూడా మరణించడం జరిగింది. కాబట్టి కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి మీరు అంతా ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ.